అందరికీ నమస్కారం అండి. నా పేరు భాను మేకల. ఈరోజు ప్రకాశం జిల్లా ఖమ్మం గ్రామానికి వచ్చాం. ఈ ఖమ్మం గ్రామం ఎవరిదంటే యూట్యూబ్లో కూర్చొని ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ అని పేరు చెప్పుకొని క్రైస్తవులను కూర్చొని చేస్తూ ఉన్నటువంటి ప్రవీణ్ అనే వ్యక్తి ఒక ఇల్లుది. ఆ ఇల్లుది ఆ ఇంటి లోపల కూడా దేవుని వాక్యం ఉంది. నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించడం అని వాక్యం కూడా ఎదురుగా పెట్టుంది. చూడండి, వాళ్ళ తల్లితో కూడా మాట్లాడడం, వాళ్ళ తల్లి ఏం చెప్పిందో కూడా మొత్తం మీరు అందరూ చూపిస్తాం. ఇప్పుడు ఇక్కడ ఈ ఇంటి దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే అతని కుటుంబం అంతా క్రైస్తవ కుటుంబం. దాదాపుగా 40 ఏళ్ల నుంచి క్రైస్తవ కుటుంబం. ఆయన తండ్రి చనిపోయారు. వాళ్ళ అమ్మ ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో అటెండర్గా చేస్తారు. దాదాపుగా 40 ఏళ్ల నుంచి క్రైస్తవ కుటుంబంలో ఉన్నటువంటి ప్రవీణ్ కుటుంబం ఇప్పుడు యూట్యూబ్ వేదికగా హైదరాబాద్లో రకరకాల మాటలు మతవిద్వేషాలు రెచ్చగొడతాం. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే క్రైస్తవులు హిందూ మతాలని విమర్శించినా తప్పే, హిందువులు క్రిస్టియన్ని ముస్లింలని విమర్శించినా తప్పే. ఇది సెక్యులర్ కంట్రీ. ఈ భారతదేశంలో క్రైస్తవులు ముస్లింలు హిందువులు అందరూ బ్రతకాలు కూడా. అంతేగాని ఏ ఒక్క మతం ఉండాలనేది కరెక్ట్ కాదండి. ఈ మధ్యకాలంలో ఎక్కువ ఈ మతం పేరుతో గొడవలు ఎక్కువైపోతున్నాయి. ఒకప్పుడు కులం పేరుతో మతం పేరుగా గొడవలు అవుతుంది. అందులో ఈ ప్రజలు అనే కుర్రాడు చదువుకొని అతనికి ఇదేం పాడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. కానీ మనుషులుగా చూడలేని ఆ కుర్రాడు హైదరాబాద్ వేదికగా క్రిస్టియన్ సమాజాన్ని ఇచ్చినట్టు విమర్శలు క్వశ్చన్ చేసిన నాలాంటి వాళ్ళు అమ్మ పూజలు పెడుతున్నాడు, దారుణంగా పెడుతున్నాడు, ఇష్టం వాళ్ళని పెడుతున్నాడు, దేశపాపం పెడుతున్నాడు, ప్రతి ఒక్కళ్ళని పెడుతున్నాడు. మరి అతను ఇల్లాము ఇది అతని తల్లి కుటుంబం ఆవిడ మాటల తల్లి ఏం చెప్పిందో కూడా మీరు అందరూ చూశారు. అంటే ఎంత దూరం వస్తానని అతను ఎక్స్పెక్ట్ చేసి ఉండడు, ఎవరికి తెలియదు. కానీ ఎంక్వైరీ చేస్తే ఎవరైనా నా భాగవతాలైనా ఇక్కడ ఎవరి భాగవతాలైనా ఎంక్వైరీ చేస్తే వస్తుంది మన తప్పులు చేసే ప్రతిసారి. నిజమైనా ఇక్కడ ప్రకాశం జిల్లా ఖమ్మం అనే గ్రామంకి వస్తామని అతను ఎక్స్పెక్ట్ చేసి ఉండడు. కానీ మేము ఎంక్వైరీ చేస్తే 50 మంది పాస్టర్స్ ఇంకా కావాలని చాలా గౌరవంగా చెప్తున్నాం. తమ్ముడు నీ పద్ధతి మార్చుకోవాలి. నీ ఇష్టమైనటువంటి మతంలో నువ్వు వెళ్ళొచ్చు, తప్పే లేదు. రాజ్యాంగం నీకు ఇచ్చినటువంటి హక్కు. అట్లా మాత్రాన నువ్వు ఇతర మతాలని కించపరిచే హక్కు నీకు లేదు. ఇది కరెక్ట్ కాదు. నీ పద్ధతి మార్చుకో. నీ ఇష్టం వచ్చిన మతాన్ని స్వీకరించు. నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఉండొచ్చు. ఆర్టికల్ 19 వల్ల భావ ప్రకటించవచ్చు ఉందని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరు ఊరుకోరు. నీ ఇంటికి వచ్చాము, నువ్వు ఇలాగే మాట్లాడితే నువ్వు ఎక్కడున్నా కూడా అక్కడికి రావడానికి కూడా సిద్ధం. అందులో వెనకడికి ప్రసక్తి లేదు. ఇది మేము చాలా గౌరవపూర్వకంగా చెప్తున్నాం. నువ్వేదో యూట్యూబ్లో కూర్చొని మాట్లాడితే భయపడతామని అనుకో తమ్ముడు. అర్థమైందా? ప్రతి ఒక్కరికి ప్రతి వారి కుటుంబం ఉంటుంది, వారి మతం యొక్క కుటుంబాలు అన్నీ ఉంటాయి. అందరూ ఏకం అవుతారు, అందులో ఎటువంటి డౌటే లేదు. నువ్వు అక్కడే హైదరాబాద్లో కూర్చొని ఏదో టోపులాగా తిరుగులాగా ఇవన్నీ కరెక్ట్గా నీ పద్ధతి మార్చుకో. నువ్వు బీటెక్ చదివావు, బీటెక్ చదివి జాబ్ చేసుకుంటారు. నీ బీటెక్ చదివిన నీ వయసులో ఉన్న వాళ్ళంతా సాఫ్ట్వేర్లు ఉంటే నువ్వు మతం అనేది చాలా ముఖ్య విషయం కదా సార్. ఎవరో మాట్లాడకూడదు. అంత లక్షల మంది హిందూ మతాన్ని లక్షల మంది ఆచరిస్తున్నారు. ముస్లింలు లక్షల మంది ఆచరిస్తున్నారు. క్రైస్తవులు లక్షల మంది ఆచరిస్తున్నారు. ఎవరి మతం వాళ్ళకి గొప్ప. అంతేగాని ఇతర మతాలని క్రైస్తవులు కూడా ఏ మతాలను కూడా కించపరచకూడదు. కాబట్టి ప్రవీణ్ ఇంటికి వచ్చాం. ఇది ప్రవీణ్ ఇల్లు అండి. చూడండి, అతను తెలియదు కదా, ఎక్కడో కూర్చొని తెలుగు ఎక్స్ప్రెషన్ పేరు పెట్టుకుంటాడు. అతను ఇల్లు బ్రహ్మాండంగా ఉంటుంది. ఆ ఇల్లు కూడా బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళ అమ్మగారు డ్యూటీకి వెళ్ళి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ అటెండర్గా పనిచేస్తారు. తండ్రి లేడు. అతనికి చెల్లి ఉంది, భార్య ఉంది, ఒక కొడుకు అంట. మరి మతం పేరుట పనులు చేస్తున్నాడు. కంప్లైంట్ కూడా ఇస్తామండి. ఇప్పుడు ఖమ్మం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తాము. ఈ పద్ధతి మార్చుకోవాలి. ఎవరైనా సరే క్రైస్తవులైనా హిందువుల్ని విమర్శించడం తప్పు, కరెక్ట్ కాదు. ముస్లింలు క్రైస్తవులు అందరూ ఒకరికొకరు సోదర భావాలను మెలగాలి. ఈ దేశం అప్పుడే అభివృద్ధి చెందుతుందని నేనైతే అనుకుంటున్నాను. మరి ఇది జరిగిన తర్వాత అతను ఏం చేస్తాడో చూద్దామండి. చూసి దాని తర్వాత మనం మిగతా విషయాలు కూడా మాట్లాడాలి. పిల్లల తర్వాత అటాక్ చేయడానికి రాలా, వాళ్ళు తినేందుకు గొడవకు రాలా, యాక్ట్ చేయడానికి రాలా. కాంగ్రెస్ గౌరవంగా వాళ్ళ అమ్మతో మాట్లాడడానికి వచ్చాం. చాలా లేకుండా వాళ్ళ అమ్మ ఉంటే మనం సన్మానం కూడా చేసాము. వాళ్ళ అమ్మ లేదు. సో వీడియో బయటకు వెళ్ళిన తర్వాత అమ్మ చూస్తాడు. కాబట్టి నేను కూడా నా తరఫు వచ్చిన ప్రతిపక్షం మన స్థానిక పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఒకటి ఇస్తే లీగల్గా చూద్దాం. పోలీసు దాని మీద చర్యలు అర్థం తీసుకుంటారు. కూడా మనం ఇచ్చి చూస్తానే కదా ఏదైనా తెలిసేది. కాబట్టి మీరు కూడా పెద్దరేషన్గా కొంచెం మా వాళ్ళందరం మాట్లాడుతున్నాం.